వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫోరియర్ సిరీస్లో ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అప్టైన్ ద ఫోరియర్ సిరీస్ ఫర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఇంటర్వల్ 0 to 0, 2π. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ లిమిట్స్ వచ్చి 0, 2π. సో మనకి ఫోరియర్ సిరీస్ వచ్చి f of x is equal to a0/2 plus sigma summation of n is equal to 1 to infinity an cos nx plus summation of n is equal to 1 infinity bn sin nx. సో ఫస్ట్ మనం a0 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో a0కి మనకు ఫార్ములా వచ్చి 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π f of x అంటే e power of x into dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e power of x అంటే e power of x కాబట్టి 1/π ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్స్ 0 to 2π. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ రాసుకుంటే ఈ పవర్ ఆఫ్ 2π, నెక్స్ట్ మైనస్ లోయర్ లిమిట్ రాసుకుంటే ఈ పవర్ ఆఫ్ 0. సో ఈ పవర్ ఆఫ్ 2π అంటే ఈ పవర్ ఆఫ్ 2π అలాగే వస్తుంది. ఈ పవర్ ఆఫ్ 0 అంటే 1 కాబట్టి ఈ పవర్ ఆఫ్ 2π మైనస్ 1/π. సో a0 వాల్యూ ఇది. సో నెక్స్ట్ అలాగే an వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో an వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π f of x ఇంటూ cos nx ఇంటూ dx. సో ఇక్కడ f of x అంటే ఈ పవర్ ఆఫ్ x కాబట్టి 1/π ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π ఈ పవర్ ఆఫ్ x ఇంటూ cos nx ఇంటూ dx. సో ఇది ఈ పవర్ ఆఫ్ ax ఇంటూ cos bx ఇంటూ dx. సో ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి ఈ ఫార్ములాలో యూజ్ చేసి ఇక్కడ రాయాలి. లేకంటే మనం ఐలిటీ రూల్ ప్రకారం చేస్తే సో అది ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది కాబట్టి అది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈ ఫార్ములా డైరెక్ట్గా ఉంది కాబట్టి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటే సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ పవర్ ఆఫ్ ax చూసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే b ఈజ్ ఈక్వల్ టు n. సో ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ax ఇంటూ cos bx ఇంటూ dx. సో a అంటే 1, b అంటే n. సో an ఈజ్ ఈక్వల్ టు 1/π ఈ పవర్ ఆఫ్ ax అంటే ఈ పవర్ ఆఫ్ x బై 1 ప్లస్ n స్క్వేర్, అలాగే a అంటే 1 ఇంటూ కాస్ bx అంటే కాస్ nx ప్లస్ n సైన్ nx లిమిట్స్ 0 to 2π. సో నెక్స్ట్ 1/π ఇంటూ ఈ పవర్ ఆఫ్ సో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం ఈ x ఉన్న ప్లేస్లో సో ఈ పవర్ ఆఫ్ 2π బై 1 ప్లస్ n స్క్వేర్ కాస్ n ఇంటూ 2π ప్లస్ n సైన్ n 2π. నెక్స్ట్ అలాగే లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ పవర్ ఆఫ్ 0 బై 1 ప్లస్ n స్క్వేర్ ఇంటూ 1 కాస్ n ఇంటూ 0 ప్లస్ n సైన్ n ఇంటూ 0. సో 1/π ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2π 1 ప్లస్ n స్క్వేర్ కాస్ 2nπ వాల్యూ 1, అలాగే సైన్ 2nπ వాల్యూ 0. ఇక్కడ కాస్ 0 వాల్యూ 1, సైన్ 0 వాల్యూ 0 కాబట్టి సైన్ 0 అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కాస్ 0 1 కాబట్టి 1/1 ప్లస్ n స్క్వేర్. ఈ పవర్ ఆఫ్ 0 అన్న 1 కాబట్టి 1 ఇంటూ 1/1 ప్లస్ n స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ an ఈజ్ ఈక్వల్ టు 1/π. ఈ డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి 1 ప్లస్ n స్క్వేర్ కానీ కామన్ తీసుకుంటే ఈ పవర్ ఆఫ్ 2π మైనస్ 1 అనేది వస్తుంది. సో an వాల్యూ అనేది ఈ పవర్ ఆఫ్ 2π మైనస్ 1/π ఇంటూ 1 ప్లస్ n స్క్వేర్. సో నెక్స్ట్ అలాగే bn వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో bn వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే 1/π ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π f of x ఇంటూ sin nx ఇంటూ dx. సో f of x అంటే ఈ పవర్ ఆఫ్ x కదా, సో ఈ పవర్ x రాసుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ax ఇంటూ సైన్ bx ఇంటూ dx. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఆఫ్ ax ఇంటూ ఈ పవర్ ఆఫ్ ax బై a ప్లస్ b స్క్వేర్ ఇంటూ a సైన్ bx మైనస్ b కాస్ bx. సో ఈ ఫార్ములా అనేటివి ఈ రెండు ఫార్ములాలు అనేటివి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఫార్ములాలో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, అలాగే b ఈజ్ ఈక్వల్ టు n. సో సేమ్ యాజ్గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/π ఈ పవర్ ఆఫ్ ax 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ ax అంటే
e power of x by 1 plus a square into 1 square plus n square. అలాగే a sin bx అంటే sin nx minus n cos nx into nx n cos nx. లిమిట్స్ 0 to 2 pi. నెక్స్ట్ అప్పర్ లిమిట్ మనం ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే x ఉన్న ప్లేస్లో e power of 2 pi by 1 plus n square sin n 2 pi minus n cos 2n pi. అలాగే లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే e power of 0 by 1 plus n square into e power sin n into 0 minus n cos 0 cos n into 0. సో నెక్స్ట్ స్టెప్లో 1 by pi into e power of 2 pi by 1 plus n square sin 2n pi వాల్యూ -1 కాబట్టి sin 2 pi వాల్యూ -1 కాబట్టి -n అనేది వస్తుంది. సో ఇక్కడ sin 2n pi వాల్యూ అనేది 0 అయిపోతుంది. cos 2n pi వాల్యూ 1 కాబట్టి మనకి -n అనేది వస్తుంది. నెక్స్ట్ e power of 0 వాల్యూ 1 కాబట్టి 1 అలాగే ఉంటుంది. sin 0 అంటే 0 అయిపోతుంది. cos 0 వాల్యూ 1 కాబట్టి -1 ఇక్కడ -1 అనేది ప్లస్ అయిపోతుంది ఇక్కడ. సో ప్లస్ n by 1 plus n square అనేది అవుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. నెక్స్ట్ ఇక్కడ సో n by pi మైనస్ ఈ పవర్ ఆఫ్ 2 pi అంటే రెండు వాటిల్లో మనం n కామన్ తీసుకునేస్తే n by pi ఇంటూ మైనస్ ఈ పవర్ ఆఫ్ 2 pi by 1 plus n square plus 1 by n square. ఈ మైనస్ ఇప్పుడు మనకి మైనస్ని సబ్స్టిట్యూట్ చేసి మైనస్తో మల్టిప్లై చేస్తే -n by pi ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ 2 pi by 1 plus n square మైనస్ ఇంటూ ప్లస్ -1 by n square. సో -n by pi ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 by 1 plus n square. సో bn వాల్యూ అనేది ఇది అవుతుంది. సో నెక్స్ట్ a0 వాల్యూ a0 వాల్యూ an వాల్యూ bn వాల్యూ మొత్తం ఫోరియర్ సిరీస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే f of x అనేది e power of x, a0 వాల్యూ మనకి e power of 2 pi minus 1 by pi వచ్చింది ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity an వాల్యూ e power of 2 pi minus 1 by pi into 1 plus n square. అలాగే cos n x అనేది అలాగే రాసుకుంటాం ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity bn వాల్యూ ఇక్కడ వచ్చింది ఆల్రెడీ ఈ -n ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 by pi into 1 plus n square sin n x అనేది అలాగే రాసుకోవాలి. సో నెక్స్ట్ ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 by ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 by pi అనేది కాన్స్టెంట్ కాబట్టి సమ్మేషన్ ముందు రాసుకుంటాము. సో దీన్ని కూడా ఇక్కడ ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 by pi అనేది సమ్మేషన్ ముందు రాసుకుంటాము ఇక్కడ. సో నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ సో రెండాటిల్లోనూ మనము ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 by pi అనేది కామన్ తీసుకుంటే సో ఈ స్టెప్లో మనం చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 by 2 pi ప్లస్ ఈ రెండు వాటిలో ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 by pi అనేది కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసుకుంటే సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity cos nx by 1 plus n square 1 plus n square కూడా కామన్ ఉంది కాబట్టి రెండాటికి 1 plus n square రాసుకుంటాము. న్యూమినేటర్లో ఉన్నదాన్ని ఇక్కడ రాసుకుంటాం cos nx minus n sin nx. సో నెక్స్ట్ స్టెప్లో ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 2 pi ఈ రెండాటిల్లో మనం ఇది తీసుకుంటే 1 ఇప్పుడు ఈ రెండాటిల్లోనూ ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 by 2 pi అని కామన్ తీసుకుంటే ఇక్కడ 1 plus 2 ఉంటుంది. అంటే ఇక్కడ 2తో ఇక్కడ 2తో మనం డివైడ్ చేసినాం అనుకోండి 2తో 2 క్యాన్సిల్ పోతే మళ్ళీ ఇదే వస్తుంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. 2 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity cos nx minus n sin nx by 1 plus n square అవుతుంది. సో ఇంకో విధంగా రాయాలంటే ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 by pi రాసుకొని రెండాటిలోనూ ఈ పవర్ ఆఫ్ 2 pi minus 1 by pi అనేది కామన్గా ఉంది కాబట్టి అది రాసుకుంటాము. ఇక్కడ 1/2 అనేది ఉంది కాబట్టి 1/2 ప్లస్ 1 సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1
టు ఇన్ఫినిటీ కాస్ nx మైనస్ n sin nx బై 1 ప్లస్ n స్క్వేర్. సో ఇది మనకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ రెండాటిలో మనము e⁻² మైనస్ 1 బై 2π, ఇక్కడ ఈ టర్మ్ను మనం కామన్ తీసుకుంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 2 అలాగే ఉంటే మనము e⁻² మైనస్ 1 బై పైని మాత్రమే కామన్ తీయాలనుకుంటే 1/2 ప్లస్ 1 అనేది వస్తుంది. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కామెంట్.